ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి అని ఎవరైనా అడిగారు అనుకోండి, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? 195 దేశాలు, అంతే కదండి. ఈ 195 దేశాలలో ప్రభుత్వాలు ఉంటాయి, నాయకులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉంటారు, అవునా? ఇప్పుడు చూడండి, రష్యా యొక్క మేధావి, మీకు మ్యాక్సిమ్ ఆరిష్కిన్ అంటారు. ఇతను ఒక అద్భుతమైన ఒక అనాలిసిస్ చేశాడు. దీని ప్రకారం ఇతను ఏమంటాడు అంటే, ఈ 195 దేశాలు ఉన్నాయి చూసారా, ఇందులో 4 దేశాలు మాత్రమే స్వతంత్రమైన దేశాలు, అంటే సావనిటీ కలిగిన దేశాలు. మిగతా 191 దేశాలు కూడా ఏదో ఒక రకంగా వేరే దేశాల కంట్రోల్లో ఉండడం, అంటే రిమోట్ కంట్రోల్ ఇంకో ఎక్కడో ఉంటుంది. అలా ఉంటుందా అండి? ఇంత పెద్ద ప్రపంచంలో 4 దేశాలు మాత్రమేనా వాళ్లకు వాళ్ళుగా పరిపాలన చేసుకోగలిగిన వాళ్ళు? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇతని యొక్క అనాలిసిస్ ఎంత గొప్పగా ఉంది అంటే, మీకు ఎవరైనా స్టూడెంట్స్ చూస్తూ ఉంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వెనిజులా అంటాం కదండి, ఇప్పుడు వెనిజులా ఎవరి పాలనలో ఉంది? డొనాల్డ్ ట్రంప్ని అడిగితే నేనే ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ అంటాడు. నేను వాళ్ళ ఎన్నికల్లో కూడా నేను పార్టిసిపేట్ చేయగలను. పోయింది కదండి, పాలకుడు లేడు. ఇప్పుడు అదే తాయివాన్ అన్నారు అనుకోండి, చైనా ఏమంటుంది? అది రిపబ్లిక్ ఆఫ్ చైనా, అది ఒక విడి దేశము కాదు. ఇంతెందుకండి, మీరు జపాన్ జీడిపిలో టాప్ 5లో ఉంటారు కదా, ఎంత ఒక పవర్ఫుల్ కంట్రీ. మరి జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అమెరికా మీదే కదా ఆధారపడి ఉంటుంది, అవునా? సో అలా ఉన్నప్పుడు మ్యాక్సిమ్ ఆరిష్కిన్ ఈయన ఏమంటారు అంటే, ఫస్ట్ మీరు చైనాను చూడండి. సో వాళ్ళది సావనిటీ కలిగిన దేశం, మంచి చెడు వాళ్ళే చూసుకోగలరు. తరువాత అమెరికా, రష్యా, ఇక 4వ దేశము అన్నప్పుడు భారత్. ఎందుకండి మిమ్మల్ని 4th ప్లేస్లో పెట్టారు అంటే ఆబ్వియస్ రీజన్, పాలిటిక్స్ మనం మాట్లాడకూడదు, కానీ పాలిటిక్స్కి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పాలన అన్నారు అనుకోండి, మీకు సోనియా గాంధీ గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వీళ్ళు కదా పాలకులు, వీళ్ళే కదండి మీకు ప్రధానమంత్రి, వేరే ఎవరైనా సరే. ఇప్పుడు వీళ్ళు యూరోపియన్స్, సో ఆటోమేటిక్గా అమెరికాతో కనెక్ట్ అయి ఉంటారు. మీకు ఎలాంటి నిర్ణయం ఈ దేశంలో తీసుకోవాలన్నా కూడా అమెరికా వాళ్ళే చెప్తారు. పలానా వ్యక్తికి పలానా కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఇప్పుడు డిఫెన్స్ రంగము, పలానా ఆయుధాలు మీరు కొనాలనుకోండి, అమెరికా వాళ్ళే చెప్తారు. మీరు నిర్ణయం తీసుకోలేరు. అమెరికా వాళ్ళు ఎవరికి చెప్తారో, ఏ కంపెనీ వద్ద కొనండి అని చెప్తారో అక్కడే మనము కొనాలి. సో ఆటోమేటిక్గా మనం మాట్లాడే స్ట్రాటజిక్ అటానమీ అనేది ఉండదు. ప్రతి ఒక్క నిర్ణయం అమెరికా వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్లో పాలకులు ఎవరండి? మనం షాబాజ్ షరీఫ్ అంటాము, అసీం మునీర్ అంటాం, వీళ్ళందరూ ఎవరు? మీకు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తే అది చేసేవాడు. వాళ్లకు వాళ్ళుగా ఏ నిర్ణయాలు తీసుకోలేరు. సో ఇలా ఈ ప్రపంచంలో ఇంకొక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కరోలిన్ లివెటిన్ అంటారండి. ఇప్పుడు ఎవరు? అమెరికాలో వైట్ హౌస్ యొక్క స్పోక్స్ పర్సన్. మీకు ఒక ఫేమస్ సీన్ ఉంటుంది, ఈ యూరోప్ యూనియన్కి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ గారిని కలవడానికి వస్తున్నారు. వరుసగా ఆయన ఆఫీస్ బయట కూర్చొని ఉన్నారు. ఇందులో ఎవరెవరండి? యూరోప్కి సంబంధించిన మీకు ఎన్నో దేశాల ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ఇంతంత పెద్దవాళ్ళు. మీకు అందులో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని మీరు చూడొచ్చు, అలాగే ఇటలీ యొక్క ప్రధానమంత్రి మీకు జార్జియా మెలోనీని చూడొచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ గుంపులుగా, ఇంకా పుతిన్ గారి భాషలో చెప్పాలంటే తోక ఆడించుకుంటూ వెళతారు వైట్ హౌస్కి అన్నాడు ఆయన. అలాగే జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, మీరుగా స్వతంత్రమైన నిర్ణయము తీసుకోలేరు. యూరోప్ యూనియన్ 27 దేశాలు, యూకే ఒక అగ్రరాజ్యం అంటారు, వీళ్ళు ఎవరూ కూడా అమెరికాను దాటి ఏమీ చెయ్యలేరు. అలాంటప్పుడు చూడండి, ఈ నాయకులంతా వచ్చి డొనాల్డ్ ట్రంప్ గారి ముందు కూర్చున్నారు. ఈ మేడంని చూడండి, ఒక ఎర్ర రంగు బట్ట, అంటే ఈవిడ ఒక స్పోక్స్ పర్సన్ అండి. ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఇంతంత పెద్ద నాయకులు ఉన్నారు, కాలు మీద కాలు వేసుకొని వెనక కూర్చొని ఈ తమాషానంతా చూస్తుంది. మీరందరూ నాయకులారా, పని పాట లేని వాళ్ళు అన్నట్టుగా ఆవిడ
కాలు మీద కాలు వేసుకొని. ఎవరక్కడ? యూరోప్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు. అంటే వీళ్ళందరూ నథింగ్. వైట్ హౌస్లో మాదే రాజ్యం, నేను ఒక స్పోక్స్ పర్సనే అవ్వచ్చు, కానీ నేను మీకు సమానము. అలా మీకు ఒక సీన్ కనిపిస్తుంది. ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఎదురుగా జేడీ వ్యాన్స్ అక్కడ కూర్చొని ఉంటాడు. ఈవిడికి ఏ లెక్కాలంటే నో ప్రోటోకాల్. వీళ్ళందరూ నథింగ్. సో అలాంటప్పుడు సావెర్నిటీ అనేది ఉంటుందా? మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోగలరా? అంతే కదండి. సో ఇప్పుడు యూరోపియన్స్ చెప్తేనే ఇక్కడ భారత్లో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గచ్చిబౌలి అంటాం, హైటెక్ సిటీ అంటాం. ఇక్కడ మీకు కనిపించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవహారాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కదండి. మీకు 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, ఎంతంత పెద్ద కంపెనీస్. సో ఈ నిర్ణయాలంతా ఎవరు తీసుకుంటారు? ఇక్కడ పలానా కంపెనీ పెట్టాలంటే అమెరికా నుంచే, వాళ్ళ కంపెనీసే, వాళ్ళు చెప్పిందే ఇక్కడ జరుగుతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అంటే స్టేట్ లెవెల్లో ఈయన ఏం చెప్తారు, మ్యాక్సిమ్ ఆర్షకిన్ ఏం చెప్తారంటే 3 లెవెల్స్. ఒకటి మీ యొక్క స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే మీ దేశానికి ఉండే గుర్తింపు ఏమిటి? మరి భారత్ అన్నప్పుడు ఆబ్వియస్లీ అన్నీ ఉంటాయి కదండి. మన వంటకాలు చూడండి, అలాగే మన యొక్క దుస్తులు చూడండి. మహిళలు అంటే చీరలు కట్టుకొని చక్కగా ఉంటారు కదా, ప్రపంచంలో ఎక్కడా అలా కనిపించరు. అలాగే మీ యొక్క పూజలు, పునస్కారాలు, ఆచారాలు ఇవన్నీ చూసారనుకోండి, భారత్కు మాత్రమే ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ. ఇప్పుడు G20 సమ్మిట్ అంటారండి, మీకు ప్రపంచ నాయకులందరూ అక్కడ ఉంటారు. మోదీ గారు మాత్రం స్పెషల్గా కనిపిస్తాడు, ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఎందుకు? ఆయన వేసుకునే దుస్తులు. మిగతా వాళ్ళందరూ కోటు సూటు వేసుకొని టై కట్టుకొని మ్యాక్సిమం నల్ల రంగులోనే వాళ్ళు వేసుకొని ఉంటారు. ఈయన మాత్రం మీకు విడిగా. ఎందుకు? భారత్కు సంబంధించిన ఒక రిప్రజెంటేషన్. సో ఇది మీకు మాత్రమే. అదే స్టేట్ అన్నప్పుడు నీ దేశం యొక్క ఐడెంటిటీ ఏమిటి కనిపిస్తుంది కదా. ఇక నెక్స్ట్ లెవెల్లో మీ సోషల్ కండిషన్స్, అంతే కదండి. సోషల్ కండిషన్స్ అన్నప్పుడు మీకు మాత్రమే ఉండే ఒక గుర్తింపు. అదే ఎకనామిక్ కండిషన్స్ అన్నారనుకోండి, మీది స్ట్రాటజిక్ అటానమీ. ప్రతి ఒక్క నిర్ణయం మీ దేశం కోసం మీరే తీసుకుంటారు, ఇంకో ఎవరో చెప్పరు. ఇదే పుతిన్ గారు చెప్తున్నారు. భారత్ ఆ లెవెల్కి వచ్చేసి, అందుకే వాళ్ళ యొక్క మీకు ఇలా నిపుణుడు ఏం చెప్తున్నాడు, భారత్లో ఇది ఉంది. చైనా చాలా పెద్ద దేశం, వాళ్ళు ఎంతో కష్టపడి ఎదిగారు. అమెరికా, రష్యా సూపర్ పవర్స్ అంటారు. ఇందులో భారత్ను కూడా వాళ్ళు పెట్టడం అర్థం ఏమిటి? మీ దగ్గర సావెర్నిటీ ఉంది, స్వతంత్రమైన నిర్ణయాలు మీరు తీసుకోగలరు, ఇంకో ఎవరో చెప్పాలి అనేది లేదు. కానీ అదే ఒక యూరోప్ యూనియన్ 27 దేశాలు, మీకు అమెరికా వాళ్ళు చెప్తేనే వాళ్ళు చేయగలరు. ఇవాళ ట్రంప్ గారు ఆయన గొడవలు కాబట్టి తిరగబడ్డారే తప్ప, ఇప్పుడు కెనడా అనండి, కెనడా యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం అమెరికా మీదే కదండి. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, మీకు జర్మనీ, వీళ్ళందరూ అమెరికా మీదే కదా ఆధారపడతారు. అదే రష్యా చూడండి, ఇండిపెండెంట్గా ఆలోచించగలరు. చైనా కూడా అలాగే, భారత్ కూడా ఇవాళ అలాగే. ఒకప్పుడు లేదు, అమెరికా వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలి. ఇవాళ అలా లేదు కదా. కాబట్టి ఈ మేధావి ఏం చెప్తున్నాడంటే 195 దేశాలలో 4 దేశాలకు మాత్రమే ఈ అధికారం ఇవ్వబడి ఉంది, వీళ్లకు మాత్రమే ఆ పవర్స్ ఉన్నాయి. కాబట్టి రేపు ఈ ప్రపంచము అనేది వీళ్ళ యొక్క తీరుతెన్నుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని అంటున్నాడు. మరి ఈ మేధావి చెప్తున్న ఈ వెర్షన్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీకేమనిపిస్తుంది? మనము స్టేట్, సోషల్, ఎకనామిక్ కండిషన్స్లో ఈ దేశాలకు సమానంగా ఉన్నామని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.